మేము ఇంకా మహానంది నుంచి అరుణాచలంకి అయితే బయలుదేరాము. వెళ్తుండగా అయితే మధ్యలో ఫుల్ వర్షం పడ్డది. ఇంకా వర్షం పడ్డప్పుడు అబ్బా మట్టి స్మెల్ ఉంటుంది కదా, నాకైతే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి మట్టి స్మెల్ ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఇంకా మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి నైట్ 9:30 అయింది. ఇంకా వర్షం ఫుల్ పడుతుంది. స్లోగా వెళ్ళేసరికి మాకు అంత టైం అయిందనమాట. ఇంకొకటి ఏంటంటే అక్కడ అరుణాచలంకి ఇంకొక పేరు తిరువన్నమలై. అంటే ఇది అందరికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. నాకు కూడా ఇదే ఫస్ట్ టైం, నాకు కూడా తెలియదు. ఇంకా మేము అక్కడ ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే రూమ్స్ చాలా ఉన్నాయి. చాలామంది మన దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, కాకపోతే చాలా కాస్ట్ చెప్తున్నారు. 1 డేకి అంత కాస్ట్ అయితే నాకు రీజనబుల్ అనిపించలేదు. ఇంకా మేము ఏ ప్లానింగ్ లేకుండా వెళ్ళాము, అందులోని తెలియని ఏరియా. ఇంకా మాకు రూమ్ దొరికేసరికి అయితే నైట్ 11 అయింది. ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ముందే ప్లాన్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే కార్తీక మాసంలో వీకెండ్స్లో పౌర్ణమి రోజు అయితే వెళ్ళొద్దు. ఎందుకంటే ఆ టైంలో రూమ్స్ ఇంకెక్కువ రేట్ చెప్తారంట, ఇంకా ఫుల్ రష్ కూడా ఉంటుందంట. ఇంకా మేము ఎలా గిరి ప్రదక్షిణ చేసాము, దర్శనం ఎలా జరిగిందో నెక్స్ట్ వీడియోలో చెప్తాము.